ఇక కర్నూలులో జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలులో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు, ప్రస్తుతం ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఏ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుందనే వివరాలు అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆళ్లగడ్డ, కర్నూలు ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం ఏ పార్టీలు ఆధిక్యంలో ఉన్నాయి, ప్రస్తుతం కౌంటింగ్ ఎలా జరుగుతోంది? హలో, థ్యాంక్ యూ. ప్రస్తుతం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి రౌండ్ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ కి 3091, టీడీపీ 1615 ఓట్లు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి 4750 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. అలాగే ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1200 ఓట్ల ఆధిక్యంలో ఉంది. రెండవ రౌండ్ లో 2300 ఓట్ల ఆధిక్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు వచ్చాయి. ఇప్పటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 3500 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాలుగవ రౌండ్ లెక్కింపు కొనసాగుతుంది. అయితే అధికారికంగా ఇప్పటి వరకు కేవలం అంటే ఒక్క రౌండ్ కూడా అధికారులు ప్రకటించలేదు. ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక రౌండ్ కూడా అధికారికంగా ప్రకటించినప్పటికీ తొలి రెండు రౌండ్లలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొలి రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉన్నట్టు సమాచారం అందింది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. మొత్తానికి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఎమ్మిగనూరులో 2 రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలానే ఆళ్లగడ్డలో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.